జ్యుడిషియరీగా స్ట్రాంగు, అట్లాగే పొలిటికల్ గేమ్స్లోను స్ట్రాంగు. వీళ్ళని తట్టుకుని నిలబడ్డం మనం కష్టం అని చెప్పి అందులో వీళ్ళని టార్గెట్ చేస్తారు వీళ్ళ ముగ్గురిని. అందుకని వెనక ముందు ఆలోచించి వెళ్ళినట్టున్నారు. అంటే ఒకటి సార్, వీళ్ళు వచ్చిన తర్వాత ఒక చిన్న పాయింట్, అంటే పేరు నాని గారు అని కాదు కానీ నా ఉద్దేశం, కొడాలి నాని కానీ, వంశీ కానీ, లేదంటే రోజా కానీ, ఇలాంటి వాళ్ళు వ్యక్తిగతంగా మేము ప్రూవ్ చేసుకోలేకపోయే గిల్టీ ఫీలింగ్లో పార్టీకి దూరంగా ఉంటున్నారు, బలవంతంగా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తున్నారు అనేది నిజంగా ఆ ఫీలింగ్ ఏమన్నా ఉంటుందా? అట్లుంటే గతంలో ఓడిపోయినప్పుడు ఫీల్ అవ్వాలి కదా. ఇప్పుడు రోజా 2 సార్లు తెలుగుదేశంలో ఓడిపోయింది, చంద్రగిరి నుంచి ఓడిపోయింది, ఇదే నగర్ నుంచి ఓడిపోయింది. మరి ఆవిడ వ్యక్తిగతంగా అంటే ఏం చూస్తుంది? అంటే ఇప్పుడు అవకాశాలు ఇచ్చారు, మంత్రి పదవులు అనుభవించారు వీళ్ళు, అయినా సరే నెగ్గుకు రాలేకపోయారు. ఏం చేస్తారు అందులో, ఏం ప్రూవ్ చేస్తారు అందులో? నాకు అర్థం కాలే. ఇప్పుడు అంతకుముందు తెలుగుదేశం మంత్రులు ఓడిపోలేదా? సోమిరెడ్డి ఎన్నిసార్లు ఓడిపోయాడు దాంట్లో, అందుకని ఇప్పుడు ఇవ్వకుండా వదిలేశారు ఆయనకి. ప్రాక్టికల్ పాయింట్ ఏంటంటే అట్లాంటి ఫీలింగ్స్ ఏముండవు ఇక్కడ. ఉండేదల్లా ఏంటంటే భయము, తన వాళ్ళని కాపాడుకోవడం. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే అవతల ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కాంట్రవర్సీస్ పెట్టుకోవట్లే వీళ్ళతో, పెట్టుకోకుండా ఉన్న చోట వీళ్ళు కూడా మనము ఎక్కువ డ్యామేజ్ చేసుకోవద్దు, ఎక్కువ గొడవలు పడద్దు అని ఆగిపోతున్నారు. ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా రేపు పొద్దున ఇప్పుడు ఇవాళ వీళ్ళ అనుచరులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చేదో